క్రైస్తలం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లేవ్యకాండము 26వ అధ్యాయం 6వ వచనం. నేను మీకు క్షేమం కలగచేసేదను. దేవుడి వాక్యాన్ని నింపుగాక. ఆమేన్. అవునండి, దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు క్షేమం కలగచేస్తాడంట. మనుషుల వల్ల నీకు సమాధానం లేదా? నీ పరిస్థితి వల్ల నీకు సమాధానం లేదా? నీ కుటుంబం వల్ల నీకు సమాధానం లేదా? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి వల్ల నీకు సమాధానం లేదా? ఏ విషయంలో నువ్వు సమాధానం లేకుండా బాధపడుతున్నావో, క్షేమం లేకుండా బాధపడుతున్నావో దేవుడు చెప్తున్నాడు, దేవుడే నీకు క్షేమం కలుగచేస్తాడంట. మనుషుల ద్వారా నీకు క్షేమం కలగకపోవచ్చు, నీ ఇంటి ద్వారా నీకు క్షేమం కలగకపోవచ్చు, కానీ నీ దేవుడు నీ జీవితంలో క్షేమించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ప్రతికూల పరిస్థితిని బట్టి భయపడేవాడు కాక, మరి నీకు లేని క్షేమమును చూసి నా జీవితంలో ఇంకా నేను క్షేమం పొందుకోలేనని అదరిపడేవాడిగా కాక, నీ దేవుడు నీ జీవితంలో క్షేమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయంలో ఆ వాగ్దానమును స్వతంత్రించుకో. నమ్మితే దేవుని మహిమ చూస్తూ ఉంది. నమ్ము. నువ్వు అనుకోవచ్చు ఇంకా నా జీవితంలో క్షేమం ఉండదని, కానీ నీ దేవుడు చెప్తున్నాడు నేను నీ క్షేమం చేస్తానని. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానంలో మనం నమ్మకంతో పొందుకొని మన జీవితంలో దేవుడు చేసే క్షేమం పొందుకొని అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చబడము. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో క్షేమం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా పేపర్లకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ క్షేమం అయితే వారి జీవితంలో పొందుకోలేక బాధపడుతున్నారో, అధైర్యపడుతున్నారో, నీ నామంలో వారికి క్షేమం కలుగును గాక. నువ్వు క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.